హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హోప్ఫుల్లీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బేసికలీ టుడే ఈజ్ ఫ్రెండ్షిప్ డే. అందరికీ మా తరపు నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో బేసికల్గా మేమిద్దరం వదిన మరదలం. బట్ వదిన మరదలు అంటే లైక్ అత్తా కోడల్లానే ఉండాలని మిత్ అయితే ఏం లేదు కదా. సో మేము ఫ్రెండ్స్ లానే ఉంటాం, బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటాం. సో కొన్ని విషయాలు మీతో పంచుకుందాం, కొన్ని మా మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాము. సో నేను ఈరోజు కొన్ని మా ముచ్చట్లు చూసి మీరు కూడా కొంచెం ఆనందించండి. మీ టైంని కొంచెం పాస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. సో మా మెమరీస్ని మేము రీకలెక్ట్ చేసుకుంటాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ చైల్డ్హుడ్లో, మీ స్కూల్ డేస్లో మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరైనా ఉన్నారా? వారి పేరేంటి? శ్రీవల్లి అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుండే. ఇప్పటికీ తను నాకు కాంటాక్ట్లోనే ఉంది అనమాట. శ్రీవల్లి బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు 10th క్లాస్ వరకు? 10th క్లాస్ వరకు. ఇంకా ర్యాండమ్గా అందరు ఉన్నారు. బట్ లైక్ ఊర్లో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు, ఏం చెప్తావు? అరుణ అనే ఉండే, వరలక్ష్మి, వీరిద్దరు ఊర్లో వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా. నీ స్కూల్లో నీ బెస్ట్ ఫ్రెండ్? శమంత అని, తను ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. తన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాం మేము. ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్ అనమాట తను. లైక్ అన్నీ షేర్ చేసుకుంటాము, అన్ని సిచ్యువేషన్స్ని కరెక్ట్గా షేర్ చేసుకుంటాం అనమాట మేము. శమంత ప్లస్ మాధవి, జయలక్ష్మి. అంటే క్లాస్ జంప్ అయినావు కాబట్టి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. సో ఉండవు మాధవి, విజయలక్ష్మి, లలిత, వీళ్ళందరూ ఫ్రెండ్స్. మమత, వీళ్ళందరూ మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళనమాట స్కూల్ ఫ్రెండ్స్. ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నాము. మా 10th క్లాస్ మ్యారేజెస్ అందరూ అయిపోయాయి. మా 10th క్లాస్ ఫ్రెండ్స్ ప్రతిసారి ఏదో ఒక ప్లాన్ చేస్తారు, కలుద్దాం, గెట్ టుగెదర్ అవుదాము అన్నట్టు ప్లాన్స్ చేస్తారు. కానీ అవేవి సరిగ్గా వర్కౌట్ అవ్వదు, ఇంప్లిమెంట్ అవ్వదు. కానీ ట్రై చేస్తున్నాం ఒకసారి కలుద్దాం అనేది. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, మా బ్యాచ్లో కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పటికీ ఈరోజు అనుకున్నారు బట్ కుదరలేదు. సో లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో కూడా కలిసినాము, బట్ లాంగ్ అయింది అనమాట. సో మా శ్రీవల్లికి నాకు ఒకటే రోజు మ్యారేజ్ అయింది. సెలబ్రేట్ చేసుకున్నాం. లేదు, జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ కదా. సో అదొక మెమరీ లాగా, ఒక కో ఇన్సిడెంట్ లాగా ఫీల్ అవుతాం. ఇద్దరు ఒకరు సేమ్ టు యూ అనుకుంటాం. హ్యాపీ న్యూ ఇయర్ లాగా హ్యాపీ యానివర్సరీ అంటే సేమ్ టు యూ అట్లా. ఓకే ఓకే, అది కూడా ఉండాలన్నమాట. సేమ్ ఇలానే మా క్లాస్ లో, అంటే మా ఇంటర్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటే రోజు మ్యారేజ్ అయింది. నువ్వు కూడా వచ్చావు కదా, వాసవి అండ్ శిరీష్ అది ఇద్దరు సేమ్ డే సేమ్ ఇయర్ మ్యారేజ్ అనమాట. మీ ఇంటర్ మా ఇంటర్ ఫ్రెండ్స్ వాసవి, శిరీష, మాధవి 10th to ఇంటర్ ఫ్రెండ్ కొడతాను. సో ఇలా కంటిన్యూ అయ్యారు. వాసవి కూడా మంచి ఫ్రెండ్ అనమాట, అన్నీ షేర్ చేసుకుంటాం. ఇప్పటికీ మంచి ఫ్రెండ్ లాగా ఉంటాం అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ మీరు జాన్ జబ్బర్ అయితే నువ్వు అసలు ఇద్దరు బెంచ్మెంట్ కూడా నా క్లాస్ లో. బెంచ్మేట్ కూడా అప్పుడప్పుడు బెంచ్మేట్, హాస్టల్ అంటే రూమ్మేట్స్. సో వాసవి నాది అలా ఉండేది అనమాట. శిరీష కూడా మంచి ఫ్రెండ్. అప్పుడప్పుడు బస్సులో కూడా కలిసేది బీటెక్ టైంలో. అప్పుడప్పుడు ముచ్చట్లు వేసేటప్పుడు బస్సులో కూడా. ప్లస్ మాధవి అయితే ఇక ఊర్లో ఫ్రెండే కాబట్టి అప్పుడప్పుడు కలిసేవాళ్ళు. ఇప్పటికీ ఇప్పుడు ఒకవేళ తను వస్తే, ఒకవేళ కలిసేది ఉంటే కలుస్తాం అనమాట. అంటే పెద్ద డిస్టెన్స్ ఏం లేదు మా మధ్యలో. నెక్స్ట్ సో అట్లా అన్నమాట. నాకు కూడా ఇంటర్లో గంగా అనే ఫ్రెండ్ ఉంటుండే అనమాట. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, జస్ట్ కాంటాక్ట్ లో ఉన్నాను. నేను ఒకసారి మాట్లాడినా, ప్రాంక్ చేసినాం మేము ఫ్రెండ్స్. ఏంటంటే తినలాగా నేను తనతో మాట్లాడాను అనమాట, గంగతోని. నమ్మడం అంటే లైక్ తన డీటెయిల్స్ అన్ని తిని నాకు చెప్పింది. సో నేను స్ట్రేంజర్ లాగా తనకు కాల్ చేసి మాట్లాడాను.
సో తను తను కూడా same సేమ్ అనుకుని కంటిన్యూ అయ్యి కొంతసేపటి తర్వాత తను రికగ్నైజ్ చేసింది అనమాట, ఇద్దరు వాయిస్ కొంచెం సేమ్ ఉన్నాయి అని అనేసి తన పేరు చెప్పింది. నేను ఇంకా అప్పటికి నేను కాదు, నేను వేరే ఫ్రెండ్ని గుర్తుపట్టు అని అనేసి నేను తను చాలా టార్చర్ ప్రాంక్ చేసాము. పాపం బుక్ అయింది అమ్మాయి, బట్ పర్లేదు తర్వాత కలిసాం మాట్లాడాము. తర్వాత కలిసింది మా వదిన తనని, తన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము, ఇన్వైట్ చేసింది. నేనేం వెళ్ళలేదు పైదాకా, కానీ తను వెళ్ళి మాట్లాడొచ్చింది. బట్ అది చాలా పెద్ద కొంచెం ఇద్దరికి మెమరబుల్ గంగా అంటే తనే అనమాట, ఇంటర్ ఫ్రెండ్ అంటారు. సో తను ఏం చేస్తుంది ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్. సో కంటిన్యూ అవుతుంది తన వర్క్ లో, తను బిజీగా ఉంది. ఏమన్నా మెమరీస్ ఉన్నాయా తనతో? మెమరీస్ అంటే అంటే ఇంటర్ లో టూర్ తీసుకెళ్తారు కదా, ఇట్లా భద్రాచలం అట్లా వెళ్ళినాం అన్నమాట. అక్కడ మెమరీస్ అంటే ఏం లేదు, కానీ చిన్న చిన్నవి ఉంటాయి, ఇంకా అవి కామనే కదా ఫ్రెండ్స్ అనగా అట్లా. ఏమైనా ఇన్సిడెంట్స్ చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు కదా, ఏమన్నా గుర్తొస్తున్నాయి ఏమన్నా గంగకి నీకు మధ్యలో? మామిడికాయ చట్నీ గుర్తొస్తుంది గంగా. మామిడికాయ చట్నీ అంట, కొంచెం చేసి పంపించుగా ఇప్పుడన్నా. ఎందుకు చెప్పాను, తనకి మామిడికాయ చట్నీ ఫేవరెట్, ఆవకాయ పచ్చడి. ఇంటర్ అయిపోయిన ఇయర్ మొత్తం మామిడికాయ చట్నీ, వేరే కర్రీస్ తినదు. ఇప్పుడు వేరే మటన్ చికెన్ అలవాటు చేసుకుందంట. అప్పుడు నాన్ వెజ్ అసలు తినదు. ఇప్పుడు పెళ్ళయిందేమో, పెళ్ళయింది, కిడ్స్ ఉన్నారు. అంటే అప్పుడు ఫస్ట్ ఆమె నాన్ వెజ్ తినదు, అస్సలు నాన్ వెజ్ తినదు. ఓన్లీ ఇప్పుడు కాలేజ్కి రావాలంటే మామిడికాయ చట్నీ, అది ఆమెకు ఫేవరెట్. బట్ ఇప్పుడు ఏమో ఆమె థింక్ చేంజ్ అయిపోయి ఉండొచ్చు. సో అదనమాట. తర్వాత నెక్స్ట్ బీటెక్ డిగ్రీ. నా బీటెక్ లో నా ఫ్రెండ్స్ అంటే నీకు తెలుసు కదా, ఎవరు? గీత ఉండొచ్చు. గీత తనకు తెలుసు. జోష్నా దీక్షిత తెలియదా? చెప్పిన. సో జోష్నా దీక్షిత, కోమల్, వీళ్ళందరూ బీటెక్ ఫ్రెండ్స్ అనమాట. ఉండిపోయారు, ఒక మంచి జ్ఞాపకం లాగా ఉండిపోయారు అనమాట నా లైఫ్ లో. అప్పుడప్పుడు మాట్లాడతాం. బట్ ఇప్పుడు ఇక్కడే స్టే చేస్తున్నారు, లైక్ జాబ్ చేస్తుంది దీక్షిత, జాబ్ చేస్తుంది. కోమల్ లాంగ్ బ్యాక్ మాట్లాడాను, బట్ ఒక మెమరీ లా ఉండిపోయింది తను కూడా. అండ్ జోష్నా అమెరికాలో ఉంది, అప్పుడప్పుడు టెక్స్ట్ చేసుకుంటాం. అండ్ గీత అప్పుడప్పుడు మాట్లాడుతుంది, బట్ గీత చాలా బిజీ అమ్మా వాళ్ళ పిల్లలతోటి. తను కూడా ఎంబీఏ చేసింది, ఆఫ్టర్ బీటెక్ ఎంబీఏ చేసింది. ఏమైనా చేద్దామంటే పిల్లలు ఉన్నారు, ఇక పిల్లల్ని చూసుకోవాలి కదా, కొంచెం టైం దానికి కేటాయిస్తుంది అనమాట. తను చాలా బిజీ, ఎప్పుడు కాల్ చేస్తుంది కానీ కరెక్ట్గా మాట్లాడదు. కరెక్ట్ మాట్లాడే టైంలో వాళ్ళ పిల్లలు ఎవరో ఒకటి డిస్టర్బ్ చేసేస్తారు. చందు తర్వాత చేస్తానే అంటది, తర్వాత రాదు, తను కాల్ చేయలేదు. ఈ రోజు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కాల్ చేయలేదు, నేను చేయలేదు. బట్ ఇక్కడ ఉన్నావు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దీక్షిత, జోష్న, కోమల్, ఝాన్సీ, హారిక, గీత, మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, ఫ్రెండ్షిప్ చాలా మంది ఉన్నారు నీకు ఫ్రెండ్స్. కాకపోతే నేను బీటెక్ లో ఏంటంటే కొంచెం నేను ఇంట్రోవర్ట్ నేను కాదు, బయట తిరిగేదాన్ని కాదనమాట. చాలా రిజర్వ్డ్ గా ఉండేదాన్ని. కాలేజ్ బంక్ కొట్టినా నేను గీత ఎట్లాంటి టైప్ అంటే ఇద్దరం లాన్ లోనే పోయి కూర్చునేది. బంక్ కొట్టినా లాన్ లో పోయి కూర్చునేది. కాలేజ్ గేట్ దాటకపోయేది. మూవీస్ కి అలా పోయే అలాంటి ఇంట్రెస్ట్ లేకుండే అనమాట. అటెండెన్స్ అయితే 95 to 100 మధ్యలో మెయింటైన్ చేసేది మేము ఇద్దరము. సో మేము అట్లాంటి టైప్ అనమాట, కొంచెం రిజర్వ్ టైప్. ఈ గీత అయితే ఇంకా ఘోరం. గీత ఎవరితో మాట్లాడదు, నేనే ఉండాలి ఆమెకి. లైక్ వాళ్ళ బెంచ్ మేట్స్ ఉంటారు, భవానీ అని, ఝాన్సీ అని, వాళ్ళతోనే ఉండేది. తిప్పి కొడితే ఇంకా నాకు సైలెంట్గా ఉండేది, ఎందుకంటే ప్రతిదీ నాతోనే షేర్ చేసుకునేది గీత. నేను కొన్ని చేసుకునేదాన్ని, నాకు పెద్ద సీక్రెట్స్ ఏం లేకపోయేది, నేనేం షేర్ చేసుకునేదాన్ని కాదు. కానీ ఏమన్నా ఉన్నా షేర్ చేసుకునేది, అన్నీ మాకు తెలుసు అనమాట. ఫ్రెండ్స్ అంటేనే సీక్రెట్ కీపర్ కదా. సో గీతతో ఉన్నది అనమాట, చాలా మంచి బాండింగ్ ఉంది. అది లైఫ్లో కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. మరి చూసుకో, మరి చూడు. ఫోన్ ఫ్రెండ్షిప్ అంటే ఏం గుర్తుకొస్తుంది ఫస్ట్ నీకు? అంటే స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో? స్కూల్ డేస్ లో కాలేజ్ డేస్ లో అంటే ఫ్రెండ్షిప్ అంటే అది ఒక మంచి మెమరీ.
ఇంకేం చెప్తాం మనం అంటే చిన్న చిన్న మనం స్కూల్ డేస్ లో కానీ చిన్న చిన్న అంటే మెమరీస్ ఉంటాయి కదా, Memories షాప్ లో అంటే- దొంగలు చేయడం కానీ అట్లాంటివి ఏం నాకు గుర్తులేవు, అట్లాంటివి ఏం చేయలేవు కూడా నేను. చేయలేదు. అంటే మీకు కానీ డీసెంట్ ఫ్రెండ్స్ అన్నమాట. రీసెంట్ ఫ్రెండ్స్ అని కాదు, ఇక ఫ్రెండ్స్ అంటేనే ఇక అన్నీ ఉంటాయి, అల్లరి పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ గుర్తుండవు కానీ అవి అన్నీ ఫీల్ అయిపోయి ఉంటాయి లోపల. సో వాటి రిఫ్లెక్షన్ మనం ఇప్పుడు చేస్తుంటాం కొన్ని కొన్ని, కానీ అప్పట్లో ఫ్రెండ్షిప్ అంటే వేరు, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే వేరు. అంటే మన ఏజ్ కి తగ్గట్టు ఇక మనం చేంజ్ అయిపోవాల్సి వస్తుంది. సో ఇయర్ చేంజ్ అయిన కొద్దీ అంటే ఫ్రెండ్స్ మారరు, అలాగే ఉంటారు కానీ మన మైండ్ సెట్ మారిపోతుంది అనమాట, అంతే. మనం ఎక్కువ పట్టించుకోకపోవడం అలా. ప్లస్ గర్ల్స్ లైఫ్ లో ఫ్రెండ్షిప్ ఎలా అయిపోతుంది అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోతుంది. బిఫోర్ కాలేజ్ తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత వేరేలా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్షిప్. అంటే అది ఎంతో గట్టిగా ఆ బాండ్ ఉంటే కానీ అది కంటిన్యూ కాదన్నమాట. సో ఇప్పుడు అంటే రెగ్యులర్గా మేమేం మాట్లాడుకోము, మా ఫ్రెండ్స్ మేము ఉన్నారు కానీ రెగ్యులర్గా ఏం మాట్లాడుకోము, కానీ అదొక బాండ్ క్రియేట్ అయిపోయి ఉంటుంది, మంచి ఫీలింగ్, ఒక బెస్ట్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే ఒక ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది అనమాట. వాళ్ళ పేరు గుర్తు చేసుకుంటే మేము చేసిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తుకొస్తాయి, వాళ్ళ పేరు తలుచుకుంటే ఒక చిన్న స్మైల్ వస్తుంది కదా, అదే ఫ్రెండ్షిప్. నా ప్రకారంగా అదే ఫ్రెండ్షిప్. ఒక మంచి జ్ఞాపకం అంటే ఇంకా గర్ల్స్ లైఫ్లో ఇంకంతే ఉంటుంది ఫ్రెండ్షిప్, ఏముంటుంది ఇంకా అంతే కదా. సో ఆఫ్టర్ మ్యారేజ్ మన ప్రపంచం వేరే అయిపోతుంది, మనం వేరే అయిపోతాం. మన ఫ్యామిలీస్, హస్బెండ్, పిల్లలు ఇలా అని గర్ల్స్ లైఫ్లో చాలా ఉంటుంది. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఇక వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు, కానీ ఎంతన్నా మనకు ఉంటుంది కదా. సో ఇక కొంచెం అప్పుడప్పుడు ఫీలింగ్ వస్తుంది, అప్పుడప్పుడు అందరు గుర్తుకొస్తారు, బాధేస్తుంది, మళ్ళీ ఆ టైంకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. రీల్స్ ఉన్నాయి కదా మళ్ళీ గుర్తు తెచ్చుకొని వాళ్ళని అంటే రీల్స్ ఇప్పట్లో చేస్తున్నారు, అప్పట్లో ఎక్కువ మనం రీల్స్ చేసేది కాదు కదా. సో నాకు అనిపిస్తుంది అప్పుడు ఆ మెమరీస్ అన్నిటిని ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుని ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది, కానీ అప్పట్లో అంత లేకుంటే మనకి. సో ఇప్పుడు జెన్సీ కిడ్స్ ఏం చేస్తున్నారంటే కొంచెం రీల్స్ అవన్నీ పంపుతున్నారు, మన ఫ్రెండ్స్ ని మననే అప్పట్లో మన దగ్గర ఫోన్స్ లేకుండే, ఫోటోస్ ఏమైనా క్యాప్చర్ ఫోన్స్ ఉండేవి, కాకపోతే మనం అవి ఇన్స్టాగ్రామ్ అంత ట్రెండ్ కాదు కదా. ఇన్స్టాగ్రామ్ ఉండేది బట్ రీల్స్ అంత ట్రెండ్ కాదు. సో టిక్ టాక్ ఫేమస్. నువ్వేం చెప్తావు ఫ్రెండ్షిప్ అంటే డెఫినేషన్? నాకు ఫ్రెండ్షిప్ అనేది అంటే ఫ్రెండ్షిప్ అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ నాకు స్కూల్ లైఫ్ లో చిన్న చిన్నవి. అవును, స్కూల్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ అంతే. అసలు స్కూల్ కానీ తర్వాత కాలేజ్ కూడా, స్కూల్ యూనిఫామ్ అవన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడు ఫ్రెండ్షిప్ నాకు గుర్తుకొచ్చేవి బ్యాంగిల్స్, ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్, ఫ్రెండ్షిప్ బ్యాండేజ్. మా టైంలో బ్యాంగిల్స్ ఉండేవి, బ్యాంగిల్స్ మీరు బ్యాంగిల్స్ వేసుకున్నారా? అవును, మేము బ్యాంగిల్స్ అంటే స్కూల్ దగ్గర వాళ్ళు ఆ టైంలో అందరూ వేసుకునేటోళ్ళు అనమాట. అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాము, బెస్ట్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకునే వాళ్ళము. ఇంకా ఊర్లో చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ అంటే ఏం చెప్తాం? తొక్కుడు బిల్ల, అప్పుడు గుర్తుకొచ్చేవి గిల్లిదండ, తొక్కుడు బిళ్ళలు, గోటీలు, పెన్స్ ఆట, ఇంకా అష్టచెమ్మలు. పైసనాట అనుభవా ఆడినా. అన్ని మంచి మెమరీస్ అవి. అదే మన మోయిదండ అంటారు చూడు, గిల్లిదండ, లైక్ అవన్నీ డిఫరెంట్ ఆటలు. ఇప్పుడు అవన్నీ లేవు కదా, లేవు ఇప్పుడు పిల్లలకి అవి తెలియదు అసలు. ఇప్పుడు వేరే అసలు, అప్పట్లో వేరే. ఆ రోజులు మళ్ళీ రావు, ఒక సాంగ్ ఉంటది కదా, ఆ రోజులు మళ్ళీ రావు అంటే బాగుంది. ఈ రోజుల్లో కానీ కావు. నెక్స్ట్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత ఇంకా మన కామన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆఫీస్ ఫ్రెండ్స్ లైక్ పూజ, సీత, ఇంకెవరు ఉన్నారు కామన్ ఫ్రెండ్స్ అంటే? మన ఫ్యామిలీ కజిన్స్ అందరు ఫ్రెండ్సే. ఇంకా ఇటు సైడ్ ఉన్నారు అంతే, అందరు ఫ్రెండ్సే. కలిసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, నైట్ అవుట్లు చేస్తాం, మాట్లాడుకుంటాం, పెద్ద పెద్ద ప్లాన్స్ చేస్తాం. మనం నలుగురమే ఎంజాయ్ చేస్తాం, పెద్ద ప్లాన్స్ చేస్తాము. అన్ని డిజాస్టర్స్ అయితే ఎక్కడికి పోము, ఇంట్లో కూర్చొని మళ్ళీ ఏడ్చుకుంటాం, అంటే మళ్ళీ ఫీల్ అవ్వకుండా కూర్చుంటాం. అరే అక్కడికి పోదాం అనుకున్నాం పోలే, ఇక్కడికి పోదాం అనుకున్నాం పోలే, ఎప్పుడు పోదాం మళ్ళీ పోదాం అని మళ్ళీ ప్లాన్ చేస్తాం, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి అది కంటిన్యూస్ సర్కిల్ అనమాట, సైకిల్. మన దాంట్లో అయితే మనం నలుగురం ఫ్యామిలీలో. కానీ నెక్స్ట్ ఆఫీస్ ఫ్రెండ్స్
నేనే కదా ఆఫీస్ ఫ్రెండ్స్ నాకే ఉన్నారు. నేను ఇంకా ఆఫీస్ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. నేనే చేశాను. బట్ నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు ఆఫీస్లో. సంగీత, మాధవి అక్క వీళ్ళు ఉన్నారు. ఇంకా సమ్రీన్, శైలజ నా జూనియర్ అన్నమాట. సమ్రీన్ నా కో డిపార్ట్మెంట్, ఆపోజిట్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఓకే. సో వాళ్ళకి కూడా విష్ చేయలేదు. చెప్పేసి ఇప్పుడు రీగ్రేట్స్ ఏమైనా ఉన్నాయా? రిగ్రెట్స్ అంటే ఏం లేవు కానీ ఆ డేస్ నీకు ఉన్నాయి రీగ్రేట్స్? ఏం regrets బీటెక్ లో ఎంజాయ్ చేయలేదు. బీటెక్ అంటే ఏంది ఫస్ట్? లైక్ నేను చాలా మంది ఎంజాయ్ చేయాలి. మాది ఉమెన్స్ కాలేజ్, ఎంజాయ్ చేయాలంటే ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. నేనంటే కొంచెం నా మైండ్ సెట్ అంత ఉండే, అది రిజర్వ్డ్ టైప్ లో ఉండే కాబట్టి ఎంజాయ్మెంట్ అదంతా గుర్తుకొచ్చేది కాదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ అదే ప్లేస్ లో మేము ఉంటే మూవీస్ కి వెళ్ళేవాళ్ళం. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి, కాకపోతే రిస్ట్రిక్షన్స్ నేను పెద్ద బర్డన్ లాగా ఏం ఫీల్ కాలేదు. ప్లస్ నాకు అట్లా ఎంజాయ్ చేయాలని కూడా ఏం అనిపించలేదు. కొంచెం ఇప్పుడు ఫీల్ అవుతా అప్పట్లో మంచిగా కొంచెం ఎంజాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మా చిన్న చిన్న ముచ్చట్లు. హోప్ఫుల్లీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. మీకు మా ముచ్చట్లు, మేము చేసిన చిన్న ప్రయత్నం మీకు కానీ నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ అస్. ముందు ముందు ఇలా మీకు ఒక్కొక్క వీడియోస్, ఇంకా వీక్లీ ఒక వీడియోస్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీ సపోర్ట్ మాకు కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.